ప్రభా, ఈ శుక్రవారం పూట నీ బిడ్డలు మరి ఆకలితో వస్తారు, వారికి ఏ భోజనాన్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ నాకు ఇచ్చిన వాక్య ధ్యానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవగా విందాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి నామమునకు పైనామము తండ్రి అయిన యెహోవా దేవుడు మన యేసయ్యకు అనుగ్రహించాడు. మన యేసయ్య నామము చెప్పండి, అన్ని నామముల కంటే. మన యేసయ్య నామం అన్ని నామముల కంటే. ఇక్కడ తండ్రి కుమారుని నామమును అన్ని నామముల కంటే పైగా హెచ్చించాడు. ఈ భూమి మీద ఇప్పుడే చెప్పా, మళ్ళీ బలహీనంగా వచ్చింది. అల్లులు గట్టిగా చెప్పండి. ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే పైనామమే నా యేసయ్య నామము. తండ్రి యేసయ్య నామాన్ని ఘనపరిచాడండి. తండ్రి యేసయ్య నామాన్ని ఏం చేశాడండి? ఘనపరిచాడు. యేసయ్య నామాన్ని తండ్రి ఎందుకు ఘనపరిచాడు? అన్ని నామాల కంటే పైనామముగా నా యేసయ్య నామాన్ని తండ్రి హెచ్చించాడు. నా తండ్రి ఆ నామాన్ని ఘనపరిచాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ మీరు చూస్తున్నాడు, ప్రతి నామమునకు పైనామము ఆయనకు హెచ్చించబడి ఉన్నది. ప్రతి నామమునకు పైగా ఆయన నామాన్ని తండ్రి హెచ్చించాడు. ఆ నామం పేరు చెప్పండి చేతులెత్తి. ఆ నామం పేరు చెప్పండి చేతులెత్తి. యేసు నామము తండ్రి ఎందుకు ఘనపరిచాడు? తండ్రి కుమారుని నామమును ఎందుకు ఘనపరిచాడు? అన్ని నామముల కంటే పైనామముగా కుమారి నా నామాన్ని ఘనపరచడానికి గల కారణం ఏంటి? ఒక విషయం చెప్తాను వినండి. తండ్రి దృష్టిలో కుమారుడు పడ్డాడు కాబట్టే కుమారుణ్ణి నా తండ్రి హెచ్చించాడు. ఇప్పుడు కుమారుని దృష్టిలో నీవు నేను పడితే మనములు కూడా ప్రభు హెచ్చిస్తాడు. తండ్రి దృష్టిలో ఎవరు పడ్డారండి? కుమారుడు తండ్రి దృష్టిలో పడ్డాడు కాబట్టి కుమారుడు హెచ్చించబడ్డాడు. మనము కూడా మనం ఆరాధిస్తున్న యేసయ్య దృష్టిలో పడితే నీవు నేను కూడా హెచ్చించబడతాము. నీవు నేను కూడా ఘనపరచబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కుమారుని నామం తండ్రి హెచ్చుగా చేశాడు? ఎందుకు తండ్రి కుమారుణ్ణి ఘనపరిచాడు అంటే, ఆ కుమారుడి నామము హెచ్చింపబడక మునుపు కుమారుడు ఏం చేయబడ్డాడు తెలుసండి? తృణీకరించబడ్డాడు. కుమారుడు తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు, అవమానించబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, శ్రమలను అనుభవించాడు. కాబట్టి కుమారుని నామము తండ్రి హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుమారుని నామము హెచ్చించబడటానికి మునుపు కుమారుడు గాయపరచబడ్డాడు, అవమానించబడ్డాడు, విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, శ్రమలను పొందాడు, కటిక బాధలను పొందాడు. అంతకు మించిన గొప్ప పని ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నా తండ్రి రాసుంచాడో తండ్రి చిత్తాన్ని చేయగలిగాడు. అందుకే కుమారుని నామము తండ్రి అన్ని నామముల కన్నా పైగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. కుమారుని నామము పైగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే, ఆ హెచ్చింపునకు వెనక విసర్జించడం ఉన్నది, ఆ హెచ్చింపునకు వెనక శ్రమలు ఉన్నాయి, ఆ హెచ్చింపునకు వెనక అవమానం ఉన్నది, కఠినమైన కొరడా దెబ్బలున్నాయి. అన్ని ఏది వద్దనుకోలేదు. దెబ్బలు వద్దనుకున్నాడా? వద్దనుకోలేదు. గాయం వద్దనుకున్నాడా? నింద వద్దనుకున్నాడా? శ్రమ వద్దనుకున్నాడా? కష్టాన్ని వద్దనుకున్నాడా? నష్టాన్ని వద్దనుకున్నాడా? గాయాన్ని వద్దనుకున్నాడా? అవమానాన్ని వద్దనుకున్నాడా? విసర్జించేతనాన్ని వద్దనుకున్నాడా? వద్దనుకోలేదు. కాబట్టి తండ్రి చిత్తాన్ని ఎలా ఉందో అలా చేశాడు. కాబట్టి నా తండ్రి చిత్తములో నేను గాయపడటం ఆయన చిత్తమా? అయితే నేను గాయపడతాను.
నేను శ్రమ పొందడం నా తండ్రి చిత్తం అయితే నేను శ్రమ పొందుతాను. నేను ఏడవటం నా తండ్రి చిత్తం అయితే నేను ఏడుస్తాను. నేను సిలువెక్కటం నా తండ్రి చిత్తం అయితే నేను సిలువెక్కుతాను. నేను కొరడాలతో కొట్టించుకోవడం నా తండ్రి చిత్తం అయితే కొట్టించుకుంటాను. నేను విసర్జించబడ్డం నా తండ్రి చిత్తం అయితే నేను విసర్జించబడతాను. అలా అయ్యాడు కాబట్టి తండ్రి కుమారుని నామమును ఏ నామానికి ఇచ్చాడంటే అన్ని నామముల కంటే పైనామం ఇచ్చేసాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకొక నామం ఇక లేదు. ఆయన నామం తర్వాత అన్ని నామాలు. యేసయ్య నామమే టాప్ లో ఉంది. యేసయ్య నామమే హైలో ఉంది. యేసయ్య నామములో ఇప్పుడే ఏలుబడి చేస్తున్న నామం యేసయ్య నామం. అని ఏ నామముకి ఇవ్వలేదు ఫుల్ పవర్ తండ్రి. ఏ నామాన్ని గొప్ప చేయలేదు, ఏ నామాన్ని గణపరచలేదు, ఏ నామాన్ని హెచ్చించలేదు. నా యేసయ్య నామాన్ని హెచ్చించాడు. కుమారుని నామాన్ని తండ్రి ఎందుకు హెచ్చించాడు అనగానే మీ నోట్లో నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే తండ్రి చిత్తాన్ని చేశాడు. అదొకటే ఒక కారణం. ఏంటి తండ్రి చిత్తం అంటే శ్రమలు అనుభవించాలి, అవమానించబడాలి, నిందించబడాలి, విసర్జించబడాలి, గాయపరచబడాలి, కొట్టబడాలి, దూషించబడాలి. ఇదే తండ్రి చిత్తం. ఏదీ కాదని లేదు, ఏదీ వద్దని లేదు, ఏదీ తీసేయమని లేదు. అన్ని అనుభవించాడు, అన్ని సగించాడు. అందుకే తండ్రి కుమారుని చూసి మురిసిపోయి మెచ్చుకొని అన్ని నామములకు లేని భాగ్యము తండ్రి నామానికి ఇచ్చాడు. కుమారుని నామానికి ఉందే భాగ్యం. కుమారుని నామమే ఈ రోజున మన నోటిలో ఒక స్మరణగా పిలవబడుతూ ఉన్నది. మనం అదృష్టవంతులం. ఎందుకంటే మన యేసయ్య నామము పొగడబడుతూ ఉన్నది. మన యేసయ్య నామము గణపరచబడుతూ ఉన్నది. మన యేసయ్య నామము హెచ్చింపబడి ఉన్నది. మన యేసయ్య నామం చెప్పండి, చేతులు అన్ని నామముల కంటే పైనామం అని చెప్పండి. ఆయన పేరేం పేరు? యేసు నామం. ఆ నామమే మనకి ఇవ్వబట్టం ఎంత సంతోషం, ఎంత ఆనందము ప్రియ దైవజనం. హెచ్చించబడిన నామాన్ని మనం నమ్ముతున్నాం, హెచ్చించబడుతున్న నామాన్ని మనం గణపరుస్తున్నాం, హెచ్చించబడుతున్న నామమును బట్టి మనం బ్రతుకుతున్నాము. ఇంకో విషయం ఏంటో చెప్పనా, ఈ నామము కొరకు కొంతమంది పరిశుద్ధులు బలైపోయారంట ప్రియ దైవజనమా. ఎంత గొప్ప నామమో చూడండి. యేసయ్య నామం. యేసయ్య నామము కొరకు నూనెలో వేపబడ్డారంట. యేసయ్య నామము కొరకు కొరడాలతో కొట్టబడ్డారంట. యేసయ్య నామము కొరకు మీరు ఆమేన్ చెప్పట్లేదా? దుర్మార్గులారా గట్టిగా ఆమేన్ చెప్పమని చెప్పాను ఇప్పుడే. నేను అరవలేకపోతున్నాను, పేగులు అలసిపోతున్నాయి, నన్ను బ్రతికించండి. 21 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. మీకేమైంది? ఉపవాసం కడుపు మార్చుకుని వచ్చి కూర్చుంటారు. మీకేం పోయిందమ్మా? మొత్తం పోయేది సిరిగేది ఏమన్నా ఉంటే ఇక్కడ కూర్చున్నాడితే బాగుంది. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పలేకపోతున్నారా? అది ఇప్పుడు చెప్పలేకపోతున్నారు అడిగినా కానీ. అయ్యయ్యో, పెండ్లు చూపులు కాదమ్మా, పెండ్లు చూపులు కాదు, సిగ్గుపడిపోతున్నారు. ఆమేన్ చెప్పలేకపోతున్నారా అన్నాను. చెప్పాలి కదా. దేవుడు మిమ్మల్ని అందరినీ కనుకరించునుగాక. అసలు ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇట్లా మర్చిపోతాను. మీరు చేసే తింగిరి పనులకి ఇట్లా మర్చిపోతూ ఉంటాను. అసలు యేసు నామము కొరకు పరిశుద్ధులు మరణమైపోయారు అక్కడ. ఏంద్ర బాబా ఆయనలో ఉన్న గొప్పతనం ఏందయ్యా అంటే ఆయన నామం హెచ్చించబడినది నామం. ఆయన నామము, ఆయన నామము గణపరచబడిన నామ. అందుకే నామము కొరకు ఏది చెయ్యాలన్న పరిశుద్ధులు వెనకాడలేదు. అవసరమైతే యేసు నామములు చంపేస్తారా? చంపేయండి అన్నాడు పౌలయ్య గారు, యోహానయ్య గారు, పేతురయ్య గారు. చంపిబడాడు మమ్మల్ని యేసు నామములో. ఏందిరా బాబా ఆ నామములో స్పెషల్ ఏందిరా నాయన? ఆ నామముకున్న గొప్పతనం ఏంది? ఆ నామముకున్న అద్భుతం ఏందంటే వాళ్ళు చెప్తున్నారు, నా యేసయ్య నామం అన్ని నామముల కంటే పైనామము. యేసయ్య నామము కొరకు ఏం చేయబడ్డారు పరిశుద్ధులని? హతసాక్షులైపోయారు. శ్రమల పడటానికి కూడా వెనకాడలేదు. ఆ నామము నా యేసయ్య నామం. ఆయన నామము కొరకు యోహాను నేను తీసుకెళ్ళి ఇప్పుడే నూనెలో వేసేస్తానండి. యోహాను అన్నాడు, యేసు నామమున నన్ను నూనెలో పడేసేయండి అన్నాడు. పేతురు నిన్ను సిలువేస్తున్నాను అన్నాడు. యేసు నామమున నన్ను యేసులాగా సిలువేయద్దు కానీ రివర్స్ తిరిగి యేసు నామమున సిలువేయండి అన్నాడు. వాళ్ళలో యేసు నామము నిమిషము గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో అలాగే యేసు నామము వాళ్ళ ప్రాణమై వారి గుండెలో ధ్వజమెత్తుతున్నది.
ఏమండి, ఈ నామము కొరకు ఎంతో మంది రక్తాన్ని కార్చారు, ఈ నామము కొరకు ఎంతో మంది సిలువెక్కారు, ఈ నామము కొరకు ఎంతో మంది సంఖ్యలు వేయించుకున్నారు, ఈ నామము కొరకు ఎంతో మంది బంధించబడ్డారు, ఈ నామము కొరకు బెత్తములతో కొట్టబడ్డారు, ఈ నామము కొరకు హింసించబడ్డారు. మీకు మంచి మాట చెప్తాను, నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆమె చెప్పండి. మీకు నచ్చితేనే చెయ్యండి ఏదైనా. యేసు నామం, ఇంత గొప్ప నామాన్ని, ఈ నామము కొరకు బలైపోయారు, ఈ నామము కొరకు హింసించబడ్డారు, ఈ నామము కొరకు కొట్టబడ్డారు, ఈ నామము కొరకు చంపబడ్డారు. ఏమీ చేయకుండానే ఈ నామము మనకు అనుగ్రహించబడినదే. మనం ఏమీ చేయకుండానే ఈ నామము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. నువ్వేమీ చేయకుండానే ఈ నామం ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. పక్కన వాళ్ళకి సెకండ్ నుంచి చెప్పండి, నువ్వేమీ చేయలేదని చెప్పండి. నాకెళ్ళి చూసి చెప్పమల్ల, పక్కన వాళ్ళు వెళ్ళి చూసి నువ్వేమీ చేయలేదని చెప్పండి. అర్థమైన వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏమన్నా చేసావా యేసునామం నీకు రావడానికి? ఏమీ చేయలేదు. పేతురయ్య, పౌలయ్య, అపోస్తులందరూ కూడా చేశారు ఆయన నామం. ఆయన నామాన్ని సంపాదించుకోవడానికి, ఆయన నామాన్ని పొందుకోవడానికి. మేము చచ్చిపోతే చచ్చిపోతామన్నారు అంతే ఒక్కొక్కరు. మేము చస్తామయ్యా, యేసు నామంలో మేము చస్తాం. అక్కడ ఉన్న అధికారులు బెత్తరమయ్యారు, యేసు నామం ఇంత గొప్పదా అని. అందుకో భక్తుడు రాశాడు పాటలు, అన్ని నామముల పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అందరూ చెప్పాలి, యేసు నామము. సాతాను శక్తులు యేసు నామము, సాతాను శక్తులు. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామం చెప్పాలి. ఎన్ని తరములకై ఘనపరచదగిన క్రీస్తు నామం. మరొకసారి, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామం. అందరూ చెప్తాం, యేసు నామము. సాతాను శక్తులు యేసు నామము, సాతాను శక్తులు. మరొకసారి, యేసు నామము, సాతాను శక్తులు. యేసు నామము, సాతాను శక్తులు. యేసు నామము, సాతాను శక్తులు. యేసు నామము, జయం జయము, సాతాను శక్తులు. యేసు నామము, యేసు నామము, యేసు నామము, యేసు నామము. ఆయన నామం మనందరికి అనుగ్రహించబడింది. మనమేమీ చేయలేదు, ఆయన నామాన్ని మనకి చేశాడు. హల్లెలూయా. ఆయన నామము కొరకు ఎవరన్నా కష్టపడ్డారా చెప్పండి? ఏమన్నా కష్టపడ్డారా? చెమటోర్చి కష్టపడ్డారా? కొట్టబడ్డారా? హింసించబడ్డారా? జైల్లో వేయబడ్డారా? ఆస్తి అంతా పోయిందా? ఏమి లేదు, అంత మన దగ్గర ఉంది, దోచుకున్నోడుకు దోచుకున్నంత. ఏమి చేయవు, యేసునామం మాత్రం కావాలి. నేనేం చేయను బాబు, యేసునామం కావాలంటారు. భక్తులు ఆయన నామం కొరకు పిచ్చగా తన్నుకు తెచ్చారు అంతే. భక్తులు ఆయన నామము కావాలా, లేదంటే నువ్వు చస్తావా? ఆయన నామము నీకు కావాలా, లేదంటే ఇప్పుడు నీకు రంపాన్ని పట్టుకుని ఒకడు నుంచున్నాడు. రంపాన్ని పట్టుకుని ఒకడు నుంచున్నాడు అక్కడ. పౌలయ్య మెడ నరికేద్దామని రంపాన్ని, ఆ ఖడ్గాన్ని పట్టుకొని, కత్తులు పట్టుకొని నుంచుంటే పౌలయ్యని అడిగాడు, ఆ చంపేవాడు అడిగాడు, నీకు యేసునామం కావాలా, చస్తావా? నువ్వు చస్తావా, నీకు యేసునామం కావాలా? రెండు ముక్కలు. యేసునామం కావాలంటే ఎట్టగో చస్తావు. నువ్వు చావు కర్పించేసుకుంటావా, యేసునామం కనపరచబడుతుంది. అర్థమైందా? నీకు యేసునామం కావాలన్నా నువ్వు చస్తావు, నువ్వు చావు కర్పించుకున్నా నువ్వు చస్తావు.
నీకేం కావాలో డిసైడ్ చేసుకో అన్నాడు. నాకు యేసు నామమే కావాలి, నన్ను చంపేసిండు అని అక్కడికక్కడ మాట్లాడాడు. పేతురయ్య, నిన్ను ఇప్పుడు సిలువేస్తున్నాం, నువ్వు ఆ నామాన్ని ప్రకటించొద్దంటే కాదు, నన్ను రివర్స్గా సిలువేయండి, నేను ఆ నామాన్నే ప్రకటిస్తాను, నా యేసు నామముతో నేను సిలువేయబడటానికే నేను ఇష్టపడుతున్నాను అన్నాడు అక్కడ. అలాంటి భక్తులు ఎంతో మంది యేసయ్య నామం కొరకు హతసాక్షులే. భూమంతా రక్తపాతం అయిపోయింది. ఈ రోజున ఉచితంగా అనుగ్రహించబడుతున్న నామాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. మనం ఆయన నామము కొరకు ఏ రక్తపు బొట్టుని చిందించట్లేదు, ఆయన నామము కొరకు ఏ కష్టము మనము పడట్లేదు. కానీ ప్రభు అంటాడు, నా నామము, నా యేసయ్య నామం, తండ్రి అంటున్నాడు, యేసయ్య నామాన్ని నేను మీకు ఇచ్చుచున్నాను. ఎంత అదృష్టం అండి. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ పూట ఈ రాత్రి యేసయ్య నామములోని ఆశీర్వాదాలు నేను మీకు చెప్తాను. యేసయ్య నామములో ఏ ఆశీర్వాదం ఉందో నేను మీకు చెప్తాను. యేసయ్య నామము ఖచ్చితంగా ఈ రాత్రి మనకు అందరికి అనుగ్రహించబడును గాక. యేసయ్య నామాన్ని మనందరం ధరించుకుందాము గాక. యేసయ్య నామమనే ముద్ర మన నుదుటిల మీద వేయబడును గాక. యేసయ్య నామములో నా అద్భుతాలు నేను చెప్తాను. యేసయ్య నామములో నా ఆశీర్వాదాలకు 7 ఆశీర్వాదాలు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. మొదటి ఆశీర్వాదం యోహాను శుభవార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామములో ఏది అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నేను వాటిని ఇస్తాను. హల్లెలూయా. ఏ నామం? ఇప్పుడు చదవమ్మా. నా నామం కాదు, అక్కడ యేసు నామం పెట్టి చదవండి. మీరు యేసు నామమున దేనిని అడుగుదురో, మీరు యేసు నామములో దేన్ని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. మీరు యేసు నామములో ఏది అడిగినది నేను చేసేస్తాను. ఏ నామములో అడగాలి? యేసు నామములో నాకు బంగారం వచ్చును గాక. ఇంకా శరీరాశలు పోలేదు దుర్మార్గులకి. బంగారం వచ్చును కాకుండా ఆమేన్, ఎన్ని తులాలు కావాలో కూడా అడుగు, ఇస్తాడు. నేను ఎక్కడో చెప్పాను అనుకోండి ఈ మాట, ఎక్కడ మరి ఏలూరులోని ఇక్కడే చెప్పాను. ఒక ఆమె మైక్ తీసుకొని సాక్ష్యం చెబుతుందంట, పరిశుద్ధాత్మ దేవుడు నాకు 15 తులాల బంగారం సహాయం చేశాడు అంటుందంట. కొత్తపాలెంలో చెప్పానా, ఏమి ఎక్కడ చెప్పాను గుర్తులేదు. ఆమె సాక్ష్యం చూడండి, ఏ సాక్ష్యం చెబుతుందో. పరిశుద్ధాత్మ దేవుడు 15 తులాల బంగారం సహాయం చేశాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు 15 తులాల బంగారం సహాయం చేస్తాడా? అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఒకళ్ళ మీద దిగి వస్తే ఆ వ్యక్తి మీద శరీరాశలు పోతాయి. ఆమె ఏమంటుంది చూడు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడంటుంది బంగారం. అమ్మ వేసుకొని సింగారించుకొని తిరిగి అన్నాడండి పరిశుద్ధాత్ముడు. ఏంటో పిచ్చ పిచ్చ సాక్ష్యాలు చెప్తా ఉంటారు కొంతమంది సంఘాల్లో. యేసు నామములో బంగారం వచ్చును కాకుండా ఎవడు ఆమెన్ అన్నాడు. పురుషుల్లో కూడా చచ్చింది ఆ దరిద్రం. కనపడరు కానీ ఆ దరిద్రం అంతా నశించును గాక. యేసు నామం, ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, యేసు నామం నీ చేతిలో ఉంటే, యేసు నామం నీ నుదుటి మీద ఉంటే, యేసు నామం ధరించుకుంటే పరలోకపు ఏటీఎం కార్డు మన చేతిలో ఉన్నట్టే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏటీఎం కార్డు మన చేతిలో ఉన్నట్టే. ఏ ఏటీఎం కార్డు భూ సంబంధమైంది కాదమ్మా, పరలోక సంబంధమైన ఏటీఎం మన చేతిలో ఉన్నట్టు. ఇప్పుడు ఈ రోజు గనక నువ్వు పరలోక సంబంధమైన ఏటీఎంను పొందుకుంటే 21 రోజుల అభిషేకాలు అనల్కలంగానే మీదకు దిగొచ్చేస్తే, ఏటీఎం మిషన్లో పెట్టడం, డబ్బులు డ్రా చేయడం, పెట్టడం, పెట్టుద్ది. దేవునికి మహిమ. ఈ ఏటీఎంస్ లో 3 సార్లు తెత్త అయిపోద్దా రోజుకి? నువ్వు రోజుకి ఎన్నిసార్లు తీసినా ఇచ్చేస్తాడు ఆయన పరలోకంలో నుంచి. ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సాధారణమైన ఏటీఎం మిషన్లకి వెళ్ళి నీ కార్డు మీద ఉన్నటువంటి అదే పిన్ కోడ్ ఉంటుంది, అది 3 సార్లు కూడా అయిపోయింది పుష్టు. ఇంకోసారి తీయడానికి రాదు. ఇక 3 సార్లు కనుక కార్డు నెంబర్ కొట్టావంటే ఇంకా తీయడానికి రావు. కానీ పరలోకపు యొక్క ఏటీఎం కార్డు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ఆయన నామములో ప్రతి అవసరం తీర్చబడుతూ ఉన్నది. నా నామములను నువ్వేదడిగినా నేను చేస్తాను. అలాగని చెప్పి యేసు నామాన్ని అంటే వినండి, పరలోకపు యొక్క ఏటీఎం కార్డుని మంచి కోసం ఉపయోగించుకోవడం నేర్చుకోండి. అర్థమైందా? దేవుడు ఏంటి యెహ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడం నేను చెప్పట్లేదు, ఇస్తాడు.
ఇల్లు ఇవ్వడా, ఆరోగ్యం ఇవ్వడా, ఏమి ఇవ్వడయ్యా యేసు బాబు అంటే ఇస్తాడు, ఇవ్వడని చెప్పట్లేదు. కానీ నీకు ఏదైతే అవసరమో నువ్వు దాన్ని అడుగు ప్రభుని. యేసు నామములో అది తీర్చబడుతుంది నీకు. మొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన నామం చెప్పి నువ్వు ఏది అడిగినా అది ఇస్తాడు. కానీ ముందల యేసు నామాన్ని పలకాలి. యేసు నామములో నాకు దర్శన వరము కలుగునుగాక, అది అన్నమాట. యేసు నామం చెప్పి అడగాలి. ఏటీఎం కార్డుని మిషన్లో పెట్టి నెంబర్ కొడితే వచ్చిద్ది, నెంబర్ కొట్టకుండా రా రా అని ఇటు పెట్టి వచ్చేస్తాయి బయటికి, నెంబర్ కొట్టాలి. మరి పరలోకములో కూడా ఆ నెంబర్ ఉంది, అదే యేసు నామము. ఆ నామాన్ని కార్డు పెట్టి ఆ నామాన్ని చెప్తే వస్తుంది. కార్డు పెట్టి ఏటీఎం మిషన్లో కార్డు పెట్టి ఆ నామాన్ని చెప్తే ఏమొస్తుంది? లచ్చలు ఏమొస్తాయి? ఆత్మీయమైన సంబంధమైన వరములు కుమ్మరించబడతాయి. భౌతికంగా భూమి మీద బ్రతికి ఆ భౌతికమైన ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టి ఆ నెంబర్ కొట్టంగానే డబ్బు ఎలాగైతే బయటకు వస్తుందో, ఏటీఎం మిషన్ అనగా ఇప్పుడు ఏది నాయన ఏటీఎం మిషన్ ఎటు పోమంటావు ప్రభు అని నువ్వు కంగారు పడక్కర్లేదు. మోకాలు వేయడమే ఏటీఎం మిషన్ లాంటి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు మోకాలు వేస్తావనుక అదే ఏటీఎం మిషన్. అర్థమైందా? నువ్వు మోకాలు వేస్తే అదే ఏటీఎం మిషను, నువ్వు చేతులు ఎత్తితే ఏటీఎం మిషన్ లో కార్డు పెట్టినట్టుగా. కార్డు పెడితే అయిపోద్దిగా, నెంబర్ చెప్పాలి, యేసు నామం అని చెప్పాలి. అప్పుడు రాసులు నువ్వు అడిగినవన్నీ వచ్చేస్తాయి. 7 వారాల నగలు వచ్చేస్తాయి, భూ సంబంధమైన గృహాలు వచ్చేస్తాయి. వస్తాయి. దేవుడు ఇవ్వడంటారా? ఇవ్వడా? మీకు నమ్మకం లేదా? ఇవ్వడండి, ఇస్తాడు. కానీ మనకి ఏది అవసరమై అడగాలి ప్రభువుని. భూ సంబంధమైన అడిగినా నా ప్రభు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. గృహము కావాలన్నా, ఆరోగ్యాలు కావాలన్నా, బలము కావాలన్నా, శక్తి కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా, శాలరీలు పెరగాలన్నా, నీ జీవితం ఆశీర్వదించబడాలన్నా, నీవు తలగా ఉండాలన్నా ఖచ్చితంగా యేసు నామములో అడుగున ప్రభిస్తాడు. కానీ ప్రార్థనకి ముందు యేసు నామం పెట్టాలి. నేను యేసు నామములు అడుగుతున్నానయ్యా, నాకు దర్శన వరం కావాలి. నేను యేసు నామములు అడుగుతున్నాను, నాకు ప్రవచన వరం కావాలి. నేను యేసు నామములు అడుగుతున్నాను, నాకు భాషల వరం కావాలి. యేసు నామములు అడుగుతున్నాను, యేసు నామములు అడుగుతున్నాను. అందుకే భక్తులు ప్రార్థన చివరిలో యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. యేసు నామాన్ని ప్రకటిస్తే నా ప్రభు ఇస్తాడు. నా నామములు మీరు ఏదడిగినా ఇచ్చేస్తాను. నా నామములు మీరు ఏదడిగినా ఇచ్చేస్తాను. ఇప్పుడు యేసు నామం మనకు రావాలి, యేసు నామం మనం ధరించుకోవాలి. మనం ఏదడిగినా దేవుడు ఇవ్వాలంటే యేసు నామం ఇప్పుడు నీ నుదిటి మీద ముద్రించబడాలి. పరలోక సంబంధమైన ఏటీఎం కార్డులు మన చేతులకి రావాలి. యేసు నామం అనే పేరు మనం ఇప్పుడే పొందుకోగలగాలి. నువ్వు ఏదడిగినా నా దేవుడు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని. హల్లెలూయా. ఎవరి నామములో రక్షణ లేదు. భలే చదివింది శ్రేష్టక్క. ఈ నామము అని ఉంది అక్కడ, యేసు నామం పెట్టండి. భక్తులు అనుకుంటారు ఇదేంటి తప్పు చదువుతుంది, ఈ నామం అని ఉంటే యేసు నామం పెడుతుంది. అదే పెట్టాలి అక్కడ, మన సబ్జెక్ట్ అది కాబట్టి ఈరోజు. మరి ఎవని వలన రక్షణ కలగదు గాని యేసు నామము వలన మనకు రక్షణ కలుగుతుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరి నామములో రక్షణ లేదు ప్రియ విజయం. యేసయ్య నామమే మనల్ని రక్షించగలదు. యేసయ్య నామమే మనకు క్షేమం ఇవ్వగలదు. ఏ నామములో లేదు రక్షణ. నువ్వు ఎటు పోయినా ఎక్కడా దొరకదు రక్షణ. యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తి రక్షించబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం అనే ముద్ర పడాలి. ఆమేన్. ఈ ముద్ర పడిన వాడిలో రక్షణ ఉంటది. ఈ ముద్ర పడిందా రక్షణ పొందుకుంటాడు. అంటే మేము రక్షణ పొందుకున్నామండి, మేము రక్షణ ఏమ్మా నువ్వు రక్షణ పొందుకుని ఏడమ్మా నువ్వు రక్షణ పొందుకుంది? అబద్ధాలు బాగలేదు, పోకిరితనం బాగలేదు, నేను ఒక అంటే రక్షణ వచ్చేసిందంటే ఓకే.
యేసు నామం, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు నామాన్ని ఎవరైతే ధరించుకుంటారో, యేసు నామం అనే ముద్ర ఎవరి మీద అయితే ఉంటుందో వాడు నిజమైన రక్షణలోకి వచ్చేస్తాడు. వాడి దగ్గర అబద్ధాలు ఉండవు, చమత్కారాలు ఉండవు, జోకులు ఉండవు, సరస్వతులు ఉండవు, ఓవర్ యాక్షన్లు ఉండవు, ఓవర్ యాక్షన్ స్టైల్స్ ఉండవు, సోది మాటలు ఉండవు, ఇవేమి ఉండవు. వాళ్ళు యేసు నామాన్ని ధరించుకున్నవాడు, యేసు నామాన్ని పొందుకున్నవాడు ఎలా ఉంటాడంటే వాడు నిజమైన రక్షించబడిన వ్యక్తిగా ఉంటాడు. నిజమైన రక్షకుడుగా వాడు నిలబడతాడు. అది రక్షణ పొందామంటే, అది అర్థం. ఊరికనే చెప్పేస్తారు మేము రక్షణ పొందేసాం, మేము రక్షణ పొందేసాం, మేము రక్షణ పొందేసాం. ఏది రక్షణ? యేసు నామములోనే ఒక రక్షణ పొందుతాడంట, ఏ నామములో కూడా రక్షణ ఉండదంట. మరి యేసు నామములో రక్షణ పొందినవాడు ఎలా ఉంటాడు? అబద్ధాలు, సరస్వత్తులు, పోకిరి మాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు అర్థమైందా? ఓవర్ యాక్షన్లు, యాషాలు, స్టైల్ తనాలు ఇవేమి ఉండవు. యేసు నామము ఉన్న వాళ్ళు రక్షణ పొందిన వారని అర్థమవుతుంది. రక్షణ పొందిన వారు ఎగస్ట్రాలు మాట్లాడరు. రక్షణ పొందిన వాళ్ళు ఓవర్ యాక్షన్లు చేయరు. రక్షణ పొందిన వారు తిప్పుకుంటూ నడవరు. రక్షణ పొందిన వారు అబద్ధాలు ఆడరు. రక్షణ పొందిన వాడు సరస్వత్తులు చెప్పడు. రక్షణ పొందిన వాడు జోకు మాటలు మాట్లాడి అనేకమైనటువంటి ఆ కార్యకలాపాల్లో అల్లరి చిల్లరగా బ్రతకడు. రక్షణ పొందినవాడు. ఈ పూట నేను చెప్తున్నాను, యేసు నామం వల్ల మనందరికి రక్షణ కలుగునుగాక. మనమందరం యేసయ్య నామముని ఈ పూట ధరించుకొని ఇక్కడి నుంచి వెళ్ళుదుముగాక. మూడో విషయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. యేసుక్రీస్తు నామములో ఏం పొందుతున్నామండి మనందరం కూడాను? బాప్తిజము. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిజం అనగా అపోస్తలుడైన పేతురే చెప్తున్నాడు. బాప్తిజం అంటూనే ఆ మాటలో అర్థం ఏంటంటే మన శరీర క్రియలు అక్కడ, మన పాపం అక్కడ తొలగించబడుతుంది, విడుదలైపోతుంది. హల్లెలూయా. బాప్తిజం పొందుతున్నాము అంటే అర్థం ఏంటంటే మన పాపము నుండి మనము విడిపించబడుతున్నాము. యేసు నామములో పాపము నుంచి విడుదల ఇంకే నామములో ఉంటుందండి? ఈ భూమి మీద ఎక్కడికన్నా పోండి, ఎవ్వడి నామములో పాపమునకు విడుదల కలగదు. యేసయ్య నామాన్ని చెప్తే పాపము విడుదలైపోతుంది. యేసయ్య నామాన్ని ఉచ్చరించాలి. యేసయ్య నామము ధరించుకోగలగాలి. యేసయ్య నామముని నుదుటి మీద ముద్రగా ముద్రించబడాలి. అప్పుడు మాత్రమే పాపము నుంచి విడిపించబడతాము. ఓకే అండి, మేము బాప్తిజం పొందాం, మేము పాపము నుంచి విడుదల పొందామని మీరు అడగొచ్చు. మరి పాపము నుంచి తప్పించబడుతున్నావా? నేను అడుగుతున్నా, తప్పించబడుతున్నావా? పాపము నుంచి విడిపించబడ్డావు, బానే ఉంది. పాపము నుంచి తప్పించుకుంటున్నావా అని అడుగుతున్నా. యేసు నామములో ఈ బెనిఫిట్ కూడా ఉంది. ఏమండి, పాపము నుంచి విడిపించబడటమే కాదు, పాపం ఎదురుగా వస్తే దాన్ని తప్పించుకునే గుణము కూడా యేసు నామములో ఉంది. ఈ పూట పాపము నుంచి తప్పించబడట్లేదు, పాపానికి కనెక్ట్ అయిపోయి, లోకానికి కనెక్ట్ అయిపోయి దాసులైపోతుంటే యేసు నామం ఇంకా నీ మీదకి రాలేదు అని అర్థం. పాపం ఒక రూట్లో వస్తే నువ్వు ఇంకో రూట్లోకి వెళ్ళిపోవాలి. ఆశలు, శరీరాశలు ఒక రూట్లో నుంచి వస్తే నువ్వు ఇంకో రూట్లోకి తప్పించుకోవాలి. పాపము నుంచి నిన్ను తప్పించేదే ఏ నామం అండి? యేసు నామం. పాపము నుంచి నిన్ను తప్పించే నామం పేరేం పేరు? నన్ను తప్పించబడుతున్నావా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. అన్ని దగ్గర తలదించేయడమే, అన్నిటి దగ్గర దాసులమైపోవటమే. ఏమండి, అన్నిటికీ ఒళ్ళప్పగించేయడమే, ప్రతి చెడు కార్యం మనం చేసేయడమే. ఎక్కడ తప్పించబడుతున్నావు? బాప్తిజం తీసుకోగానే సరిపోదు. యేసు నామములో బాప్తిజం పొందమన్నాడు. దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే బాప్తిజం పొందిన వారు పాపము నుంచి విడుదల పొందుతున్నారు, బాప్తిజం పొందుతున్న వారు పాపము నుంచి కూడా తప్పించబడతారు. ఏ నామములో తీసుకోవాలండి మనం బాప్తిజము? ఏమండి, మేమందరం యేసు నామములో తీసుకున్నాం. సంతోషము. యేసు నామములో బాప్తిజం పొందిన వారు పాపమునకు తప్పించుకొని తిరుగుతారు, పాపమునకు కనబడకుండా ఎస్కేప్ అయిపోతారు. అది నేర్చుకోవాలి మీరు. అప్పుడే మీ మీద యేసు నామం ఉందని అర్థం.
నేను అర్థం కూడా చెప్తున్నా. యేసు నామం ఎలా ఉంటదయ్యా నా మీద, నాకు ఎలా తెలిసిద్ది అంటే, పాపము ఒక దిక్కున వస్తే నువ్వు ఇంకొక దిక్కున వెళ్ళటమే యేసు నామము నీ మీద ఉన్నది అని లెక్క. ఒక ముక్కలో చెప్పాలంటే 3వ మాట, యేసు నామముల పాపము నుంచి మనకి విడుదల కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలను విడిపించే భక్తులు ఒలికిరా ఆగు, పాడమంటే పాడతాం బలోలమని. పాపాలను విడిపించే శక్తి ఏ నామములో ఉన్నది? గట్టిగా చెప్పలేకపోతున్నారా? యేసు నామములో పాపాల నుంచి విడుదల. యేసు నామం. ఇంకో మాట చూపిస్తా చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా త్వరగా. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు తన వారిని ఎరుగును అనునది ప్రభువు నామము. యేసు నామములో యేసు నామాన్ని ఒప్పుకునే ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోతాడు. యేసు నామములో ఒప్పుకుంటేనంటే, యేసు నామాన్ని ఒప్పుకుంటే, యేసు నామాన్ని పలికితే, యేసు నామాన్ని ధరించుకుంటే దుర్నీతి నుండి తొలగించబడతాడంట, పాపముల నుంచి తొలగించబడతాడంట, ఈ లోక ఆశల నుంచి తొలగించబడతాడంట, శరీరాశల నుంచి తొలగించబడతాడంట, జీవపు డంబాల నుంచి తొలగించబడతాడంట. ఏ నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఏ నామాన్ని ధరించుకున్నప్పుడు, ఏ నామాన్ని ఒప్పుకున్నప్పుడు, ఏ నామం ముద్రగా వేసుకున్నప్పుడు, అది ఒక్క మాటలో చెప్పాలంటే యేసు నామములో ఒక వ్యక్తికి పాపము నుంచి విడుదల జరుగుతుంది. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఇప్పటికి? 3 విషయాలు. ఇప్పుడు 4వ విషయం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నున్నా అన్ని కూడా క్రీస్తునందు అవునట్టుగా ఉన్నవి గనుక, క్రీస్తునందు యేసు నామములో అవునన్నట్లుగానే ఉన్నాయి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. యేసు నామములో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్ని వాగ్దానాలు దేవుడు మన పట్ల నెరవేరుస్తాడంట. హల్లెలూయా. ఏమమ్మో, డిసెంబర్ 31న తీసుకునే కార్డు మీద ఉన్న వాగ్దానమే కాదు, యేసు నామములు ఎన్ని వాగ్దానాలు బైబిల్లో పరిశుద్ధ గ్రంథములు అవునన్నట్లుగానే ఉన్నాయో, ఎన్ని వాగ్దానాలను, కొన్ని వేల వందల లక్షల వాగ్దానాలు, ఇవన్నీ యేసు నామములు మన పట్ల నెరవేరబోతున్నాయి. మన దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఏ నామంలో నెరవేరుతాయి ఏంటండి? ఆ నామంలో తప్ప ఏ నామంలో నెరవేరవు. అర్థమవుతుందా? నీకు ఒక వాగ్దానం కాదు, కుప్పలు తెప్పల వాగ్దానాలు పెట్టేశాడు దేవుడి చేతిలో. నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు కృపనిస్తాను, నీకు శక్తిని ఇస్తాను, నీకు మహిమనిస్తాను, నేను నన్ను వలె మార్చేస్తాను. ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయి? ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయి? ఈ వాగ్దానాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? కొంతమంది యేసునామం అంటున్నారు, కొంతమంది పరిశుద్ధ గ్రంథం. ఎక్కడున్నాయి? ఒరే దయ్యల్లారా, చూపిస్తున్నాను కదయ్యా, మీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. చూపిస్తున్నాను కదయ్యా, ఎక్కడున్నాయి వాగ్దానాలన్నీ? ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎవరి వాగ్దానాలు? దేవుడువా? మోమి భక్తి నశించిపోను. ఎంత పిచ్చి ప్రజల్ని ఇచ్చాడు ఏంటో దేవుడు, నాకు అర్థం కావట్లేదు. దీంట్లో ఉన్న వాగ్దానాలని దేవునియా? దేవుడికి దేవుడే రాసుకున్నాడా? సైతానుల. దీంట్లోని వాగ్దానాలన్నీ ఎవరివి? ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే ఎట్ట జరుగుతాయి? అది చేతులు చెప్తే బాగుంటుంది కదా దేబోరా. ఎట్ట జరుగుతాయి ఈ వాగ్దానాలన్నీ? ఎట్ట జరుగుతాయి? యేసు నామం ఎవరైతే ధరించుకుంటారో బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మన జీవితంలో జరుగుతుంది. అయితేనంట డిసెంబర్ 31 ఒక తాగుబోతుడు మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చి వాగ్దానాలు ఇస్తారు కదా దైవజనులు, వాగ్దానం తీసాడంట. ఒక తాగుబోతుడు ఊక్కుంటే అప్పుడు కూడా తాగే వచ్చాడంట. చివరి కూర్చున్నాడంట. ముందుకు రావడానికి వాళ్ళ ఆవిడ ముందుకు రమ్మ, నేను రాను, నేను తాగున్నాను, అయ్యగారికి వాసన వస్తుంది అన్నాడంట. సరేనని ఆ వెనకే కూర్చున్నాడు. ఎప్పుడైతే అయ్యగారు వాగ్దానాల ప్లేట్ పట్టుకున్నాడు, పొలవలమును వచ్చి ప్లేట్ మీద పడ్డాడంట.
నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, తాగుపోతాడు చూడు. మరి ఆ పండగ రోజు కూడా తాగే వచ్చాడు, December 31st. అప్పుడే లోడ్లో ఉంటారు, ఫుల్ లోడ్లో మందు బాబులు అందరూ కూడా. ఏమమ్మా, చర్చికి కూడా తాగొచ్చాడంటే మరి విడ్డూరం చూడండి. సరే తాగొచ్చాడు కానీ పొలవలు మన ప్లేట్ మీద పడిపోయి ఒక వాగ్దానం తీసుకుని వెనక్కి వెళ్ళి కూర్చున్నాడంట. నేను చెప్పిన దాకా చూడబాకండి అన్నాడంట అయ్యగారు. వాగ్దానం నేను చెప్పిన దాకా చూడబాకండి. ఆ కార్డు అంతా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఈడు ఎప్పుడు చెప్తాడా అని చూస్తున్నాడు అంటే వెనక్కి కూర్చుని. మరి తాగుబోతుడితో ఏం మాట్లాడాలి దేవుడు చూడు, ఎంత ఆశ చూడండి తాగుబోతుడికి. నీకు కూడా ఉండదంత. తాగుబోతుడికి ఎంత ఆశ చూడు. చర్చికి రాకపోయినా సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా తాగొచ్చినా సరే వాగ్దానం ఇట్ట కప్పెట్టుకుని ఉన్నాడంటే అయ్యగారు ఎప్పుడు చెప్తే అప్పుడు చూసుకోవాలని. అయ్యగారు మొత్తం ప్రార్థన ఒక అరగంటలో ప్రార్థన చేసి ఇప్పుడు చూసుకుని అనగానే ఇట్ట ఓపెన్ చేసి చూస్తే తాగుబోతుడికి వచ్చిన వాగ్దానం, నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నానని వచ్చింది. ఏమొచ్చిందంట? నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను అని వచ్చిందంట. అయితే అయ్యగారు కూడా వాగ్దానం చూసుకున్నాడంట. చూసుకొని మరి ఇప్పుడు నేను కూడా చెప్తాను కదా మీకు నాకు ఏ వాగ్దానం వచ్చిందో. అయితే అయ్యగారు వాగ్దానం చూసుకున్నాడంట చక్కగా. అయ్యగారికి వచ్చిన వాగ్దానం చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. అయ్యగారు ఇట్ట వాగ్దానం చూసుకొని, నాకు వచ్చిన వాగ్దానం చెప్తాను, అందరు వినండి ప్రియ దైవజనమా అని చెప్పేసి, నువ్వు ఇంకనూ ప్రార్థించిన ఎడల విస్తారమైన జనములు నీకు ఇచ్చేదను అని వచ్చిందండి ఆయనకు వాగ్దానం. నువ్వు ఇంకనూ ప్రార్థించిన ఎడల విస్తారమైన జనాలు నీకు ఇస్తాను అని వచ్చిందండి. అందరు ముందు చదివాడండి వాగ్దానం. అయిపోయినాక ప్రార్థన అంతా అయిపోయినాక అందరు ప్రార్థన చేయించుకుంటానికి వచ్చినప్పుడు ఈ తాగుబోతాడు ఇంటికి వెళ్ళిపోకుండా ఆ వాగ్దానం పట్టుకుని అయ్యగారి దగ్గరకు వచ్చాడంట. అయ్యగారు, నీకేమో ఇంకా ప్రార్థన చేయమన్నాడు, నన్నేమో ప్రతిష్ఠించుకున్నానని చెప్పాడు అన్నాడు. నేను తాగుబోతున్నాను, నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, నీకు ఇంకా ప్రార్థన రావట్లేదని ప్రార్థన చేయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒరే తాగుబోతాడా, నిన్ను ప్రతిష్ఠించుకుంటానని చెప్పాడు రా వాగ్దానం, కానీ ఏ నామంలో జరిగిద్ది అది? వాగ్దానాలు ఉన్నాయి లేవంట్లా. ఏమండి, నాకు మంచి వాగ్దానం, చాలా మంది గృహాలకు వెళ్తుంటే ఏమండి వీడికి దేవుని వాగ్దానం ఉందండి కానీ ఇలా నాశనం అయిపోయాడండి వాడు. నేను చెప్తాను, వాగ్దానాలు ఉండటం గొప్ప కాదు, వాగ్దానాలు నెరవేర్చే యేసు నామం కలిగి ఉండడం గొప్ప. హల్లెలూయా. నీకు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో నాకు అనవసరం, ఆ వాగ్దానాలు నెరవేరి యేసు నామం ఈ రోజు రాత్రి పొందుకొందురుగాక, పొందుకొందురుగాక, పొందుకొందురుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎన్న విషయం చెప్పుకోవాలి, తొందరగా ఆపే వాక్యం అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్తే యేసు రక్తమే జయం అయిపోదు మీకు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు నామం వల్లనే నాకు బలము కలుగుతూ ఉన్నది. ఒక మాట చెప్పాలంటే యేసు నామములో స్వస్థత ఉన్నది. హల్లెలూయా. స్వస్థత అపోలో హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్. స్వస్థత ఏ నామంలో ఉందండి? రాతపోతలు రాసేవాడా? స్వస్థత ఎవరి నామంలో ఉంది? ఏమండి ఈరోజు చర్చికి ఎందుకు రాలేదు? అమ్మో నేను చర్చిలో కూర్చోలేనండి ఈ పూట, నేను నా కాళ్ళ నొప్పులండి, నాకు తలనొప్పి అండి, నా గుండె జారిపోయిందని చెప్పాడండి అయ్యగారు. సారీ డాక్టర్ గారు, డాక్టర్ గుండె జారిపోయిందండి దీనికి. మరి ఎట్ట బతికింది గుండె జారిపోతేను? గుండె జారిపోయింది. ఏ చిన్నది వచ్చినా మేము చర్చిలో కూర్చోలేమండి, మేము చర్చికి రాలేము. జ్వరం వస్తే ఏదో కొంచెం చలి ఎక్కువైపోయి ఒళ్ళంతా గజగజ వణిగిపోయి కొంచెం ఒళ్ళు వేడెక్కి చచ్చిపోయిన దానిలాగా యాక్టింగ్ చేసేస్తుంది. ఇంకా చచ్చిపోయాను, ఇక నేను బతకను, ఇక అయిపోయింది నా బతుకున్నట్టుగా యాక్టింగ్లు చేస్తారు. చిన్న జ్వరం వచ్చినా రావు, తలనొప్పి వచ్చిన మందిరానికి ఏంటంటే నేను చర్చిలో నిలబడలేనండి, అంత ఆయాసం వచ్చేసింది. నేను ఒకటి చెప్తాను, నువ్వు చర్చికి వస్తే బాగుపడతావు కానీ నాశనం బాబు. మరి నీ బుద్ధి ఏంటి అట్ట ఏడ్చింది నాకు అర్థం కాల. చర్చికి వస్తే ఉన్నాయి పోతాయా లేని వస్తాయా? మరి ఎందుకు భక్తులారా మీ విశ్వాసం అట్లా ఉంది? ఒకడిని అడిగాను, అమ్మాయి నువ్వు ఎందుకురా చర్చికి రాలేదంటే, నాకు పని చేసి ఇక్కడ ఈ మొల భాగం నుంచి అరికాల దాకా నొప్పులు వచ్చినాయి అయ్యగారు, అందుకే రాలేదు అంటే. ఇంటి దగ్గర కూర్చుంటే పోద్దా? పోదు, వాళ్ళకు పోదు. ఎన్ని సంవత్సరాలు నిన్ను వరాలని పోదు. అసలు యేసయ్య మందిరం కొత్త ఉన్నది పోవాలని రావాలి కానీ వీళ్ళేంటో కొత్త సిస్టమ్ మొదలు పెట్టేశారు. భక్తులందరూ కూడా చర్చికి వస్తే ఇంకా ఎక్కువైపోద్ది అన్నట్లుగా చేస్తూ ఉంటారు భక్తులు. అసలు చర్చికి వస్తే యేసు నామములో నీకున్న నొప్పులు తొలగిపోతాయి అంతే. దేవునికి స్తోత్రం. హాస్పిటల్కి వెళ్ళే బదులు
జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అనే హాస్పిటల్కి వస్తే దెబ్బెమ్మడి రోగాలే పోతాయి. దేవుని హల్లెలూయా. నీకు రోగం ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ గుర్తు రావాలి? యేసు నామం కాదు చెప్పారా? అది జేహెచ్ఎస్ అని గట్టిగా అనండి. హాస్పిటల్ పేరేంటి మంది? ఈసారి మెడికల్ షాపులో కనపడండి, ఫోన్ ఎత్తుకొచ్చి కొట్టేస్తాను అక్కడికి వచ్చి. ఎక్కడ కనపడినా మీరు. దేవునికి స్తోత్రం. మీకు హాస్పిటల్ గుర్తుకు రావాల్సిన హాస్పిటల్ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ అంతేగా. నన్ను చంపేస్తారా? అర్ధరాత్రులు పిలిచి నేను ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాను రారా అని? నేను నిద్రలో లెగిసి రావాలి నేను. దేవునికి స్తోత్రం. ఇది ఒక హాస్పిటల్. అర్థమవుతుందా? నీకు బాగోపోయినా నువ్వు అసలు మరీ లెగలేని స్థితిలో ఉంటే, ఒక 10 మంది మోసే స్థితిలో ఉంటే అది ఒక అందం. 2 అడుగులు వేసేదాన్ని రావచ్చు, కూర్చోవచ్చుగా. చక్కగా వాక్యం అనే ట్రీట్మెంట్ అందిస్తామంటే అదే దరిద్రం వదిలిపోద్ది. నాకు చాలా మంది సాక్ష్యాలు చెప్పారు. చర్చికి బలహీనంగా వచ్చామయ్య గారు, వాక్యం వినంగానే నాకు బలహీనత అంతా పోయిందని. వినలేదా మీరు సాక్ష్యాలు? చర్చికి మేము నీరసంగా వచ్చామయ్య గారు, నీరసం పోయింది. జ్వరంతో వచ్చాం, జ్వరం పోయింది. కాళ్ళ నొప్పులతో వచ్చాం, కాళ్ళ నొప్పులు పోయినాయి అయ్య గారు. ఇంతమంది నేను సాక్ష్యాలు చెప్తున్నా. ఈ సాక్ష్యాలు ఇంటున్నా కూడా మళ్ళీ సాకులు చెప్తారు, ఏదో ఒక రోగం చెప్తారు రాకుండా ఉండడానికి. అందుకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు నామములో ప్రతి వ్యక్తి స్వస్థత పొందుతాడు. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, నా యేసయ్య నామములో మీకున్న నొప్పులన్నీ యేసు నామములో తగ్గిపోవనుగాక. నేను కీళ్ళ నొప్పి, కాళ్ళ నొప్పి అని చెప్పలేను కదా. అన్ని నొప్పులు పోవునుగాక, అన్ని నొప్పులు పోవునుగాక. ఎవరి నామములో స్వస్థత కలుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. 6వ విషయం చూడండి, ముగించేసిన అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు. హల్లెలూయా. యేసయ్య నామములో సూచక క్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతం అంటే ఏంటయ్య గారు? అద్భుతం అంటే ఏంటయ్య గారు? కరుడుగట్టిన ఉగ్రవాది దైవ సంబంధంగా మారిపోవటమే అద్భుతము. పౌలయ్య గారిని, మీకు ఈ మాటలైతే నచ్చవు, పొద్దున కల్లా బిల్డింగ్ రావాలి, అది అద్భుతం మీకు. ఈ అయితే చిన్నగా ఆమేనని చిన్నగా చెప్తున్నారు, ఆమేనని. ఒక కరుడు గట్టుకుపోయినాడు, యేసు ప్రభు అంటే నాకు నచ్చదన్నాడు. ఆడి ప్రభుని నమ్ముకోవటం అది గొప్ప, లేదా ఇంకోటి గొప్ప? కరుడు గట్టినటువంటి ఉగ్రవాది రూపంలో ఉన్నవాడు ఈ పూట యేసు ప్రభు నమ్ముకోవటం ఏంటిదండి? అది ఒక అద్భుతం. ఇంకో విషయం ఏంటి చెప్పనా? పౌలయ్య గారిని సువార్త చేయొద్దని రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. అయినప్పటికీ కూడా పౌలయ్య గారు లెగిచి నిలబడి నడుచుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. అది అద్భుతం. అదండి అద్భుతం. నాకు యేసు ప్రభు ఎవడో తెలియదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నోడిని ఇదిగో జయించిన వానికి సంఘముల మూల స్తంభాన్ని చేస్తానన్నట్లుగా నాకు యేసు ప్రభు ఎవడో తెలియదు అన్నవాడిని సంఘం యొక్క పునాదిగా దేవుడు మార్చేశాడు. ఇది అద్భుతం. ఈ రోజున మీ కుటుంబాల్లో ఒక అద్భుతం జరగబోతుంది. ఏ నామములో జరగబోతుంది? ఏ నామములో జరగబోతుంది? మార్పు పొందని వ్యక్తులు మారబోతున్నారు. మార్పు పొందని వ్యక్తులు మారబోతున్నారు. మీ ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో యేసు ప్రభు అంటే పడనోళ్ళు ఆయన అంటే పిచ్చెక్కిపోబోతున్నారు. ఈ అద్భుతం ఎవరి నామములో జరిగిద్దండి? అందరు చేతులు చెప్పండి. యేసు నామములో అద్భుతాలు ఉన్నాయి. యేసు నామములో అద్భుతాలు ఉన్నాయి, నా పట్ల జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక చివరి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయము 42. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవాడిలో? ఒకనికి గిన్నెడు చన్నీలు మాత్రము తాగనిస్తారు. వాడు తన ఫలము పోగొట్టుకొనడని, పరలోకములో సంపాదించుకుంటాడని, వాడి ఫలము ఎక్కడికి పోదని నిశ్చయముగా చెప్పుచున్నాను. వినండి, ఒకడు యేసు నామములో గిన్నెడు గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తేనంట వాడి ఫలం ఎక్కడ అధికమవుతుందంటండి? పరలోకము. యేసు నామములను చేయాలి ఏం చేసిన పని. అక్కడ ఏంటంటే పనికి సాదృశ్యంగా ఇవ్వాలి, నా నామములో ఇవ్వాలి,
యేసు నామములో ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వాలి అంటే నేనేం చెప్తాను వినండి, యేసు నామము అనేది ఏదైనా చెయ్యగలదు. హల్లెలూయా చెప్పలేకపోతున్నారు మా బిడ్డలు. ఇప్పుడు చెప్పరు చూడండి హల్లెలూయా. యేసు నామములో నిన్ను నువ్వు నష్టపరుచుకొని ఎదుటి వారిని నువ్వు ఆశీర్వాదంగా మార్చగలవు. నేను చెప్పాను గట్టిగా చెప్పలేరని, ఎందుకంటే మనకు నష్టం కలిగితే బాగోదు కదా. అక్కడ చూడండి, యేసు నామములు గిన్నెడు చల్లీలు ఇస్తున్నాడు అంటే యేసు నామం అనేది నిన్ను ఏదైనా చేయడానికి పురుకొలుపుతుంది. యేసయ్య కొరకు ఏ త్యాగమైనా చేసేయడానికి యేసు నామము 100కి 100% మనకు అనుగ్రహించబడుతుంది. యేసయ్య కొరకు ఏది చెప్పినా చేస్తాం అయ్య గారు. యేసయ్య కొరకు ఏదైనా కొంతమంది ఉంటారు భక్తులు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళకి ఎంత నష్టం జరిగే పని అయినా యేసు నామంలో పని చేస్తారు. వాళ్ళ ఆరోగ్యం క్షీణించకపోతున్నా యేసు నామంలో యేసు కొరకు పని చేస్తారు వాళ్ళు. కొంతమంది మహానుభావులు అండి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోరు, వాళ్ళ నిద్రాహారాలు పట్టించుకోరు, వారి తిండి పట్టించుకోరు. యేసయ్య కోసం నిర్విరాహంగా సేవలో పరిచర్యలో కష్టపడుతూనే ఉంటారు. యేసు నామము అనుగ్రహించబడినోడు ఏది చేయడానికైనా వెనకాడాడు. యేసయ్య పని చెయ్యాలి. మీరు కొంతమంది ఉంటారు, ఉపవాస ప్రార్థనలకు రండమ్మా అంటే అమ్మో అన్ని రోజులు అయ్యగారు రమ్మంటేనే ఇంకా పని కూడా చెప్పలా మీకు, రండి అని చెప్పాను. పని చెప్తే వస్తారు ఎవరైనా? అస్సలు రారు. పని చెప్తే ఎవరు రారు, ఊరకనే పిలుస్తున్నారే. 11 నుంచి 31 దాకా మా ఉపవాస ప్రార్థనలు రమ్మ అంటే అమ్మో 21 రోజుల 21 రోజులు. ఒక ఆమె అంటుంది నాతో, 21 రోజులు అయితే కుదరదు కానీ అయ్య గారు లాస్ట్ ఇది పెడతారు అప్పుడు వస్తాను అంటుంది ఫోన్లో. భోజనాలు పెడుతున్నారు కొత్త సంవత్సరం అన్నా, పెడుతున్నామమ్మా ఉపవాస ప్రార్థనలు అవ్వగానే భోజనాలు అమ్మంటే భోజనాల రోజు వస్తారు, ఉపవాస ప్రార్థనలు రానంటుంది. అట్టుంటారు కొంతమంది. ఊరికైనా రమ్మని పిలిచామని పని చెప్పామా, వచ్చి కూర్చో అమ్మ యేసయ్య సన్నిధిలో 21 రోజులు వచ్చి కూర్చో అమ్మ అంటే జనవరి 1న వస్తుందండి సాయంత్రం. అది కూడా తినటానికి, తిండుంటేనే కొంతమంది వస్తారు భోజనం. అసలు మన మినిస్ట్రీస్లో ఇట్లా అలవాటు చేయలేదు, దరిద్రం. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. నిజమండి, కొంతమంది కొన్ని మీటింగ్స్లో భోజన పాంప్లెట్లో కొంతమంది భోజన సదుపాయాలు కలవని ఇక్కడ వేస్తారు పెద్దగా. ఇదేం మాయరోగం రా నాయన మీకు. పాస్టర్లు కూడా తయారైపోయారు, భోజన సదుపాయాలు కలవు, పుష్టిగా కలవు, ఎంత కావాలంటే అన్ని ప్లేట్లు తినవచ్చు అని వేస్తారు. భోజనాలు ఉన్నాయంటే అక్క పుల్లమ్మ ఎల్లమ్మ ఎప్పుడు రానోడు కూడా వచ్చి కూర్చుంటాడు అక్కడ. మరి ఏంటో తిండికి మొహం వాసినట్టు వస్తున్నారు. రోజు ఆహారం వండుకోవట్లేదు మన కొంపల్లో, తింటున్నాంగా 3 పూటలు కాదు 4 పూటలు. నువ్వు కష్టపడుతున్నావు, 4 పూటలు తింటున్నావు, తప్పులేదు. మళ్ళీ కరువు వాసిపోయినట్టుగా మందిరం మళ్ళీ ఏమన్నా అంటే అది ఆశీర్వాదం ఎంత ఎవరు తినమన్నాడు? అమ్మ మీరు బాగానే చెప్తారు మాటలు, మా దగ్గర ఉంటాయి. అది ఆశీర్వాదం అని అయ్య గారు. ఏంది ఆశీర్వాదం? భోజనం తింటే ఆశీర్వాదమా? మందిరానికి రావడం ఆశీర్వాదం కాదంట, తింటే ఆశీర్వాదం అంటాం. ముందర మందిరానికి రా, తర్వాత భోజనం తిని, అది ఆశీర్వాదం. మొత్తానికి సరిపోయి భోజనాల కోసమే వచ్చి కూర్చుంటే అది ఎట్లా విడ్డూరంగా ఉంటుంది. అసలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, రమ్మని పిలిస్తేనే రాలేని జనం ఇక దేవుని పని విషయాల్లో నువ్వేం చేయగలవు? యేసు నామములో నువ్వు ఏదైనా చేయడానికి ఇష్టపడిపోవాలని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. ఆయన నామములో గిన్నెడు చల్లీలు ఇవ్వండి అంటే అక్కడ పనికి సాదృశ్యముగా ఉంది. మీరు పని చెయ్యండి. యేసు నామములో మీరు ఏది చేసినా యేసు నామములో మీ ఫలము పరలోకములు అధికమవబోతుంది. అక్కడ 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 పుష్కలంగా సమృద్ధిగా అక్కడ దేవుడికి దాస్తున్నాడు. నాకెంత బలహీనంగా ఉన్నా నీ పరిచయం చేయట్లేదా? నీ మందిరానికి వచ్చి మీకు వాక్యం చెప్పట్లేదా? చెప్తున్నా. ఎంత బలహీనం ఉండని. మొన్న అనుకుంటా 2 రోజుల క్రితం గుండె నొప్పి తల్లాడిపోయాను. భయంకరమైన నొప్పి వచ్చేసింది అప్పటికప్పుడుగా. అయినప్పుడు కూడా అన్నీ పట్టించుకోకుండా యేసు నామములో నేను ఈ పని చేస్తే నా ఫలము పరలోకములు అధికమవుతుందన్న ఒక విశ్వాసం నాకు ఉంది. యేసు నామము కలిగిన వాడు ఏదైనా చేయడానికి వెనకడుగు వేయాలని చెప్తున్నా. యేసు నామములో ఎంతైనా ఖర్చు పెట్టాలి. యేసు నామములో ఎక్కడికైనా రాగలగాలి. యేసు నామములో ఎన్ని ఆటోలైనా మారగలగాలి, బస్సులైనా మారగలగాలి. యేసు నామములో ఎక్కడికైనా వచ్చి ప్రార్థించగలగాలి.
అప్పుడు నీ ఫలం అక్కడ ప్రత్యక్షం అవుతుంది, నీ ఫలం అక్కడ అధికం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాటలు చెప్పాలంటే యేసు నామములో పరలోకములో అత్యధికమైన బహుమానం మనకుంది, మన ప్రతిఫలం మనకుంది. హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి యేసు నామములో. మొదటిగా చెప్పుకుందాం, యేసు నామములో ఆ మొదటి ఆశీర్వాదం ఏంటి? పరలోకపు ఏటీఎం కార్డు. నువ్వు ఏది అడిగినా ఏ నామములో అడిగితే ఇస్తాడు? అయ్యా మా అయ్యగారు అడగమన్నాడు. అట్ట కాదు, అయ్యగారి పేరు అయ్యా జయరాజు గారు కొంతమంది ఎట్టు ప్రార్థన చేస్తున్నారంట, జయరాజు గారు అడగమన్నారు, జయరాజు గారి పేరు పెడితే ఏమి రాదు నీకు, ఇట్ట ప్రార్థన చేసి నువ్వు అడగమన్నావు నాకేమి ఇవ్వలేదంటది ఒక ఆమె వచ్చి. నువ్వు యేసు నామములు అడగమమ్మ, నా పేరు ఎవరు చెప్పమన్నాడు నిన్ను? జయరాజు గారి నామంలో ఏమీ రావు, యేసు నామం పెట్టు. అర్థమైందా? నువ్వు ఇళ్ళకు పోయి జయరాజు గారు అడగమన్నారుగా, అడుగుతున్నాను నాకు అది కావాలి ఇది కావాలని, మళ్ళీ 2 వారాలు నెల తర్వాత వచ్చి నన్ను తిట్టామనుకో, నీకు మామూలుగా ఉంటుంది. యేసు నామం ప్రకటించు. జయరాజు గారు చెప్పారు, నువ్వు నా పేరు ఎత్తకుండా యేసు నామములో నేను అడుగుతున్నాను ప్రభు, నాకు అనుగ్రహించిన అడుగు, దేవుడు ఇవ్వకపోతే అప్పుడు నన్ను యేసు నామాన్ని పలుకు, నీ నోటులోంచి యేసు నామం ఉచ్చరింపబడాలి, యేసు నామము ధ్వజమెత్తి చెప్పగలగాలి, యేసు నామములో ఈ అవసరం తీర్చబడాలి, యేసు నామములో ఈ అవసరం తీర్చబడాలి, యేసు నామం నాకు ఇది కావాలి, యేసు నామం నాకు ఇది కావాలి, యేసు నామం దేవుడు అది నీకు ఇస్తాడు. అదొక మంచి ఆశీర్వాదం. ఇక రెండో మాటకు వస్తే యేసు నామం వలనే, మూడో మాటకు వస్తే యేసు నామం వలనే పాపం నుంచి విడుదల, నాలుగో మాటకు వస్తే యేసు నామం వలనే వాగ్దానాలు పొందుకోవడం, ఐదో విషయంకి వస్తే యేసు నామం వలనే స్వస్థత, ఆరో విషయంకి వస్తే యేసు నామం వలనే అద్భుతాలు జరుగుతాయి, ఏడో విషయం యేసు నామం వల్లనే పరలోకములో మనకు ప్రతిఫలం దొరుకుతుంది. యేసు నామములు 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు జరగబోతున్న ఆరాధనలో యేసు నామాన్ని మనం ధరించుకోవాలి. యేసు నామం మన నుదిటి మీద ముద్ర వేయబడాలి. యేసు నామం ఉన్నవాడికి తిరుగులేదు. యేసు నామం అనే ఏటీఎం కార్డు ఉన్నవాడికి తిరుగులేదు. యేసు నామాన్ని పొందుకోండి, ఆశీర్వాదాలు అనుభవించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.